బాబాయ్ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెల్లారులేసిన దగ్గర నుంచి నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటారు కదా, మరేంటి బీసీల పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎట్లా ఉందనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయన అన్నట్టు నా బీసీలు అన్నందుకు బీసీలకు న్యాయం చేశాడా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మేక ఉన్న పులి. ఎందుకు మేక ఉన్న పులి అని చెప్తున్నానంటే, అతను చెప్పేది ఒకటి ఉంటుంది, అతను చేసేది వేరేది ఉంటుంది. నా బీసీలు నా ఎస్టీలు నా మైనార్టీలు అంటున్నారు, నువ్వు అంటున్నావు. బీసీ కార్పొరేషన్లు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్లు 12 చేసి 12 కార్పొరేషన్లు ముందు ఫెడరేషన్లు చేసి ఫెడరేషన్లు ఇంటి కార్పొరేషన్లుగా చేసి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి వాళ్ళకి ఆఫీసులు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన సామాగ్రి బందోబస్తు అంతా ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఆఫీసర్లందరినీ ఇచ్చి వందలాది కోట్లు ఒక్కొక్క కార్పొరేషన్కు నిధులు ఇచ్చి ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 లోను గవర్నమెంట్ బ్యాంకు లోను ₹1,00,000 ఇచ్చేటట్టుగా లింకు చేసి 15 మంది సభ్యులను ఒక కమిటీగా రిజిస్ట్రేషన్ చేసుకొని దీంతో డెవలప్ కాండి అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తే, ఈ దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి ఈ పొద్దు 56 బీసీ ఫెడరేషన్లో చేశాను, కార్పొరేషన్లు చేశాను అంటున్నాడు. ఇతను చేసిండేటివి ఉత్త కార్పొరేషన్లు చేశాడు, చైర్మన్లు ఇచ్చాడు, విగ్రహాలలాగా బొజ్జ విగ్రహాలలాగా ఇచ్చాడు తప్ప ఏ ఒక్కరికైనా ఆఫీస్ ఉందా, ఏ ఒక్కరికైనా కూర్చోవడానికి కుర్చీ ఉందా, ఏ ఒక్కరికైనా ఈ కార్పొరేషన్లు అంటే ₹10 లాభం లభ్యం ఉందా ఎవరన్నా? నాది ఒడ్డెర కులము. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఆ రోజు బీసీల మీద ఉన్న ప్రేమ అభిమానంతో ₹132 కోట్ల మా ఫెడరేషన్కి డబ్బులు రిలీజ్ చేసి ప్రతి ఒక్కరిని సంఘాలుగా ఏర్పాటు చేసి ₹132 కోట్ల మా ఒక కులానికి మాత్రమే, ఒడ్డెర కులానికే ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఈ రోజు 54 కార్పొరేషన్లు వేశాడు జగన్మోహన్ రెడ్డి. 54 కార్పొరేషన్లో ₹54 ఏమన్నా కార్పొరేషన్ ద్వారా ఎవరన్నా లబ్ధి పొందినారు బీసీ సోదరులు. ఎందుకు నా బీసీ సోదరులు అంటాడంటే, ఆయన జనాల దగ్గరికి వచ్చినప్పుడు తప్పుడు కూతులు కూసి చెప్పిన అబద్ధం చెప్పకుండా జనాలను నమ్మించి ఓట్లు వేయించుకొని బీసీలను మోసం చేయడానికే నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటున్నారు తప్ప బీసీలకు చేసింది అయితే శూన్యమని. ఈ పొద్దు వైసీపీ పార్టీలో ఉండే ఏ లీడర్ అయినా సరే, ఎనీ లీడర్ బీసీ లీడర్లు ఎక్కడైనా సరే, ఈ మంగళగిరిలో అయినా సరే, ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లో అయినా సరే, మరి అధికార పార్టీలో ఉన్న బీసీ మంత్రులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తోపు తురుమని చెప్పి ప్రశంసిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. మరి ఇక్కడ వాళ్ళు ఎందుకు తోపు తురుమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ మీటింగ్ పెడతాడండి. పబ్లిక్ మీటింగ్ పెడితే ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఆయనకు సంబంధించిన వాళ్ళు ఆ స్టేజ్ మీద కుర్చీల్లో కూర్చుంటారు. ఎస్సీ మంత్రులు, ఎస్టీ మంత్రులు, బీసీ మంత్రులు పోయి కాళ్ళకాడ కూర్చుంటారు. దానికి కాబట్టి తోపు తురిమే వాళ్ళకు. ఎందుకు తోపు తురుము అంటే, సమానత్వం లేనప్పుడు వీళ్ళని ఎస్సీలుగా, ఎస్టీలుగా, బీసీలుగా, మైనార్టీలుగా ఎప్పుడైతే తక్కువగా చూస్తే అతను పైన కూర్చొని పబ్లిక్ మీటింగ్లో కూడా ఆయన వీళ్ళని కింద కూర్చోబెట్టుకుంటున్నాడు. వీళ్ళకు సిగ్గు లేకుండా, సీడు లేకుండా, మతి లేకుండా, మతి భ్రమించి వాళ్ళు వేసిన బిస్కెట్లు తినడానికి వీళ్ళు తోపుతురుమంటున్నారు తప్ప ఏ రోజైనా ఎక్కడైనా ఎప్పుడైనా పబ్లిక్ మీటింగుల్లో బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను, నా సోదర బిడ్డలను ఎవరినైనా అతనితో సమానంగా పబ్లిక్ మీటింగుల్లో కుర్చీలో కూర్చోండి మీరు ఎవరన్నా చూశారా? ఎవరన్నా? ఎందుకు చెప్తున్నాడు? వీళ్ళు అంతా అతనికి తొత్తులై ఈ బీసీ కులాలను అన్నింటినీ తీసుకుపోయి అతని కాళ్ళతాను మళ్ళీ రెండో దఫ తాకట్టు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ జరగవు. అంటే ఇప్పుడు మరి ఎమ్మెల్యేలను ఇన్ఛార్జిని మారుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. వీటిలో బీసీలకి పెద్దపేట ఇస్తున్నాడని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్న పరిస్థితి, అది ఎంతవరకు వాస్తవం? ఇవన్నీ నిన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్లో కేసీఆర్ వాళ్ళ గురువైన కేసీఆర్ పొరపాటున అందరికీ వాళ్ళకే ఇచ్చి మళ్ళా బీపారాలు తీసుకుని ఆడికి 7 మందికి ఎరికి బీపారాలు తీసుకున్నాడు. చిత్తుగా ఇదే ఒక ఇజరున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఆధ్వర్యంలో ఈ పొద్దు గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇతని దగ్గర కొద్ది సంవత్సరాలు పార్టీలో పనిచేసి ఇతను అడుగుదాడులను నడిచి అతను ముఖ్యమంత్రి అయ్యేందుకు అక్కడక్కట్లు ఇక్కడ చిత్తుగా ఓడిపోతారని క్యాండిడేట్లు మార్చాలని చూస్తున్నాడు. క్యాండిడేట్లు మార్చిన సీసా ఉంటుందండి, సీసాలేకి ఈ సీసాల మందు తాగేసి ఉంటాం. మళ్ళీ ఆ సీసా పాత సీసాలే కొత్త సారైనే కదా పోసేది, దాంట్లోకి మళ్ళీ అమృతం రాదు కదా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక దుర్మార్గుడు. ఈ రాష్ట్రాన్ని పిచ్చిగా పీడించి నాశనం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు
సైకో అని చెప్పి ఎట్లా పేరు పెట్టాడంటే ఆ రోజు ఏది మాట్లాడినా ఏది చెప్పినా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఈ సైకో ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఈ సైకో ముఖ్యమంత్రి వల్ల ఒక విషయం తెలియజేస్తున్నాను మీకు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే కొన్ని దేశాలకు తెలియకుండా ఉండే చంద్రబాబు నాయుడుతో ప్రపంచ దేశాల్లో ఈ తెలుగు యువతంతా పోయి బయట ఉద్యోగాలు చేసి ఇళ్ళ కాడ కూలీనాలు చేసుకొని తల్లిదండ్రులు చదివిస్తే చంద్రబాబు నాయుడు దానికి రట్టింపుగా డబ్బులు ఇచ్చి యువతనందరినీ ప్రోత్సహించి యువతను చదివించి ఇది చేసి డెవలప్మెంట్ చేసి ఇంతమంది సాఫ్ట్వేర్లుగా బయట దేశాలకు పోయి సంపన్న దేశాల్లోన ఈ ప్రపంచ నలుమూలన ఈరోజు యువత ఉందని చెప్పి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి దారాన్ని తెలియజేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గొప్పతనాన్ని. అదేవిధంగా ఈ పొద్దు చెప్తున్నా యువత ఈరోజు యువతకు అనేక కార్యక్రమాలు చేస్తానన్నాడు, ఉద్యోగాలు ఇస్తానన్నాడు, సంవత్సరం జాబ్ క్యాలెండర్ చేస్తానన్నాడు, రకరకాలు చెప్పాడు. ఏమన్నా చేశాడా బాబు? ఏం చేశాడు? అతనికి పని చేయడానికి మన బిడ్డలే వాళ్ళు కూడా వాళ్ళను వాలంటీర్లుగా పెట్టుకొని ఈరోజు రైతు దగ్గరికి కూలిపోతే రోజు బేల్దారి పనికి పోతే బేల్దారి పని చేసేవానికి 1200, కూలిపోయేవానికి 800 రూపాయలు. అట్లాంటిది డిగ్రీ చదివిన వాళ్ళను, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళను, ఎంఏ బీఈడీ చేసిన వ్యక్తులను కూడా 5000 రూపాయలు వాలంటరీగా ఇచ్చి వాళ్ళ జీవితాలను నాశనం చేసి ఇతను పార్టీ కోసము సమాచారాన్ని తెప్పించుకుంటున్నాడు తప్ప వాళ్ళందరినీ ఇప్పుడు 4 లక్షల మంది ఉన్నారో 5 లక్షల మంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిలువున గొంతు కోసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ ఇంకొకటి ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు దొంగ ఓట్ల గురించి దొంగ అన్నట్లుగా వైసీపీ ఎంపీలు ఎలక్షన్ కమిషనర్ దగ్గర తెలుగుదేశం యాప్ ద్వారా దొంగ ఓట్లను తెలుగుదేశం నాయకులు చేర్చుతూ ఉన్నారని చెప్పి కంప్లైంట్ చేయడం అనేది ఎట్లా చూస్తారు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మచ్చలేని చంద్రుడు. అతను హయాంలో తప్పు చేయలేదు. మొన్నే చెప్పాడు, బెయిల్ నుండి బయట వచ్చినాడు, నేను తప్పు చేయను ఎవరిని కూడా అన్నాను. నిప్పు లాంటి మనిషి మీద ఎన్ని రకాల కమిషనర్లకు పోయినా ఎవరి దగ్గర పోయి రిపోర్ట్ చేసినా నిప్పుగానే బతుకుతుంది తప్ప చంద్రబాబు నాయుడు జగన్ లాగా దొంగతనాలు చేసి బ్రతికే వ్యక్తి కాదు. అటువంటి పనులు చేయడు. ఎటువంటి పరిస్థితుల్లోనా ఎన్ని వైసీపీ వాళ్ళు దొంగ ఓట్లు ఎక్కించినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఎంపీలు పోయి తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు మీద బురద తల్లాలని ప్రయత్నం చేసినా అవన్నీ జరగవు. ఖచ్చితంగా 2024లో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఈ అమరావతి మళ్ళా రాజధానిగా ఏకైక రాజధానిగా కొనసాగుతుంది. మన అందరి భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందని నేను మనసారా ఆకాంక్షిస్తున్నాను.